నమస్కారం. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో తృతీయంలో బుధుడు ఉంటే ఎటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి? ఎటువంటి ఇబ్బందికర ఫలితాలు కలుగుతాయి? దానికి మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి? అనే అంశం తెలుసుకుందాం. ఇది బుధగ్రహం గురించి తెలుసుకుంటున్నటువంటి సీరీస్‌లో ఉన్న వీడియో. సో, బుధగ్రహం నేచురల్‌గా ఏం చెప్తుంది? తెలివితేటల గురించి, అనలిటికల్ థింకింగ్ గురించి, లాజికల్ థింకింగ్ గురించి, బిజినెస్ మైండ్‌సెట్ గురించి, అంటే ఎలా వ్యాపారం ఎలా చేయాలి? డబ్బును ఎలా అభివృద్ధి చేయొచ్చు? ఇటువంటి దాని గురించి, ఇవన్నిటి గురించి బుధగ్రహం తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం ఉంటే ఎలా సంధిక చేయొచ్చు? కన్సల్టేషన్, మధ్యవర్తిత్వము, ఆలోచనా శక్తి, లాజికల్ థింకింగ్ ఇవన్నీ బుధగ్రహం ఇస్తూ ఉంటుంది. అటువంటి బుధగ్రహము తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? అసలు మామూలుగానే తృతీయం గురించి ఏం తెలుసుకోవచ్చు అంటే విక్రమ స్థానం, పరాక్రమ స్థానం అంటాం. అంటే సోదరుల గురించి, కమ్యూనికేషన్స్ గురించి, మార్కెటింగ్ స్కిల్స్ గురించి ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో, బుధగ్రహం గనక తృతీయంలో ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బావుంటాయి. అంటే 10 మందితో మాట్లాడే విధానం చాలా బావుంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఈ బుధగ్రహం తృతీయంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. కమాండింగ్‌గా ఉంటుంది. వాళ్ళ మాటలు నిజమే అని నమ్మాలనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది. అంటే ఏది చెప్పినా చాలా బావుంటుంది అని చెప్పుకోవచ్చు. దీన్ని విక్రమ స్థానం కూడా అంటాం. ఇంటర్‌వ్యూస్ చాలా బాగా అటెండ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంటర్‌వ్యూస్‌కెళ్తే వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ వల్లే వాళ్ళకి జాబ్ వస్తూ ఉంటుంది. ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యే విధానం బావుంటుంది. ప్రెజెంటేషన్ స్కిల్స్ బావుంటాయి. మార్కెటింగ్ స్కిల్స్ బావుంటాయి. ఒక ప్రొడక్ట్‌ని అమ్మాలి అంటే ఎలా అమ్మొచ్చు? ఎదుటి వాళ్ళని ఎలా ఆహ్, వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆ ప్రొడక్ట్‌ని కొనేలాగా చేయొచ్చు అనేవన్నీ స్కిల్స్ చాలా బావుంటాయి. అంటే మాట్లాడే విధానం బావుంటుంది. నలుగురిలో మాట్లాడే విధానం బావుంటుంది. ప్రెజెంట్ చేసే విధానం బావుంటుంది. ఇంతే కాకుండా కమ్యూనికేషన్ ఇవన్నీ దేని కిందకొస్తాయి కమ్యూనికేషన్. సో, మొబైల్స్, రేడియో, టీవీ, ఇంటర్నెట్ ఇటువంటి ఫీల్డ్స్‌లో కూడా రాణిస్తారు. పోస్టల్ సర్వీసెస్‌లో రాణిస్తారు. కొరియర్ సర్వీసెస్‌లో రాణిస్తారు. ఇవన్నీ బావుంటాయి. తృతీయంలో బుధుడు బావుంటాయి. అంటే ఇంటర్‌వ్యూస్‌ని చాలా బాగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఎగ్జామ్స్‌కెళ్తే ఎగ్జామినేషన్స్‌లో ఉన్నటువంటి స్కిల్స్ చాలా బావుంటాయి. బాగా ప్రెజెంట్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బావుంటాయి. మార్కెటింగ్ స్కిల్స్ బావుంటాయి. అన్ని విధాలుగా బావుంటుందని చెప్పొచ్చు బుధుడు తృతీయంలో ఉంటే. అదే బుధుడు కనుక కర్కాటకంలో ఉండడం లేదా చంద్రుడి చేత చూడబడడము, కర్కాటకంలో ఉండడం లేదా చంద్రుడి చేత చూడబడడము, శత్రుక్షేత్రంలో ఉండడము, నీచపట్టి ఉండడము, లేదా సూర్యుడికి బాగా దగ్గరగా ఉండడం. మామూలుగానే బుధుడికి, సూర్యుడికి కాస్త డిస్టెన్స్ బావుంటే బుధాదిత్య యోగం అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. కానీ అదే బుధుడు సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటే కంబస్ట్ అయ్యి, అస్తంగత్వం పొంది బుధగ్రహం యొక్క శక్తి కోల్పోతూ ఉంటాడు. సో, బుధుడు ఎటువంటి సందర్భాల్లో శక్తి కోల్పోతూ ఉంటాడు? ఏదో శత్రుక్షేత్రంలో ఉండడం అంటే కర్కాటక రాశిలో ఉండడం, చంద్రుడి చేత చూడబడడం లేదా చంద్రుడితో కలిసి ఉండుట, రవితో చాలా దగ్గరగా ఉండుట, నీచబట్టి ఉండుట. ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో బుధుడు తన శక్తిని కోల్పోయి ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. సో, తృతీయంలో ఉన్న బుధుడు కనుక శక్తిని కోల్పోతే ఎటువంటి ఇబ్బందులుంటాయని చూసుకుంటే, వీళ్ళు ఇంటర్‌వ్యూస్‌లో రాణించలేరు. అంటే ఇంటర్‌వ్యూస్ ఉంది. రేపు ఇంటర్‌వ్యూ ఉంది అంటే ముందు రోజు రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు. గాబరా పడతారు. టెన్షన్ పడతారు. ఆహారం సహించదు. కొంతమందికి మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. చెమటలు పడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే తృతీయంలో బుధుడు వీక్ అయిపోయి ఉంటాయి. తృతీయంలో బావుంటే ఇందాక చెప్పుకున్నాం ఏంటి అని అన్నీ చాలా బావుంటాయి. అదే తృతీయంలో ఉన్న బుధుడు కనుక వీక్ అయిపోతే ఇంటర్‌వ్యూస్ అంటేనే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మాట రాదు. క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇవ్వలేకపోతారు. ఇంటర్‌వ్యూ ముందు రోజే రాత్రి నిద్ర లేకపోవడం, చెమటలు పట్టడము, అన్‌హెల్తీ కా కొన్ని సింప్టమ్స్ రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు. ఇంటర్‌వ్యూస్ పేరు చెప్తే. ఎగ్జామినేషన్ పేరు చెప్పినా కూడా చేతులు వణికిపోతూ ఉంటాయి. పేపర్ మీద పెన్ను పెట్టి రాయాలన్నా కూడా ఒక్కొక్కసారి రాయలేకపోతుంటారు. రైటింగ్ సరిగ్గా రాదు. ఈ విధమైన ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్‌లో సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటారు. ఒక గ్రూప్ డిస్కషన్స్‌కెళ్ళి కూర్చుంటారు. ఇంటర్వ్యూస్ అన్నీ ఎలాగో కంప్లీట్ చేసుకొని గ్రూప్ డిస్కషన్‌లో కూర్చుంటారు. ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతుంటారు. వీరి నోట్లోంచి మాట తడబడుతుంది. రాలేదు. ఆ మాట చెప్పడానికి గాబరా పడతారు. టెన్షన్ పడతారు. చెమటలు పడతాయి. స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది. ఒక నలుగురు ముందు నిలబడి మాట్లాడితే స్టేజ్ ఫియర్ ఉంటుంది. చాలా భయపడతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నారు అంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ప్రొడక్ట్స్‌ని అమ్మలేకపోతారు. టార్గెట్ రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు.
మార్కెట్ అంటే డైరెక్ట్‌గా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగే పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి ఫీల్డ్‌లో ఏదో ఒక ఉద్యోగంలో అంటే ఏదైనా స్టాటిస్టిక్స్, డేటా కంపేర్ చేయడం ఏదైనా సరే ఎదుగుదల సరిగ్గా ఉండదు. అంటే ఇచ్చిన పనిని చెయ్యలేకపోతుంటారు. దాన్ని ఎఫర్ట్ పెట్టినా కూడా దాని రిజల్ట్ సరిగ్గా ఉండదు. మేనేజర్‌తో ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం చేసేవారు ఎదుగుదల లేకపోవడం, మేనేజర్‌తో విమర్శలు ఎదుర్కోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అంతెందుకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే నిత్య జీవితంలో మార్కెట్‌కెళ్తే బార్గెయిన్ చేయలేరు సరుకులు. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వస్తువు చూసారంటే అదే వస్తువు 10 షాపుల్లో ఎలా ఉంది, అమెజాన్‌లో ఎలా ఉంది, ఇంకా ఆన్‌లైన్‌లో ఎలా ఉంది అన్నీ చూసుకుంటారు. ఓకే. ఇక్కడ ఈ వస్తువు కొంటే మనకి గిట్టుబాటు అవుతుంది. మనకి రేట్ తక్కువ. ఇంత అనాలిసిస్ చేసి వస్తువు కొంటారు. అదే ఇటువంటి తృతీయంలో ఉన్న బుధుడు గనక వీక్‌గా ఉంటే వీళ్ళకి బార్గెయినింగ్ పవర్ ఉండదు. బార్గెయిన్ చేయలేకపోతూ ఉంటారు. ఏ అనాలిసిస్ పవర్ ఉండదు. ఒక వస్తువు కొనాలంటే ఆ వస్తువు 4 చోట్ల కనుక్కునే స్కిల్ ఉండదు. ఈ విధమైన ఇబ్బందులన్నీ ఎక్కువగా ఉంటుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు. తృతీయంలో బుధుడు గనక వీక్ అయిపోయి ఉంటాయి. మరి దీనికేమైనా రెమెడీస్ ఉన్నాయా? అంటే ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల కొంతవరకు సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రెమెడీస్ చేయడం వల్ల కొంతవరకు సక్సెస్ కనిపిస్తుంది. కానీ ఈ రెమెడీస్ చేస్తే మాత్రం సరిపోదు. దీనికి మానవ కృషి అంటే సెల్ఫ్ ఎఫోర్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. నేను ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే ఈ రెమెడీస్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ బాగా చేయగలను అనే నమ్మకాన్ని వాళ్ళలో వాళ్ళు ముందు డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెమెడీస్ చేస్తే ఖచ్చితంగా ఇంకాస్త బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఓన్లీ రెమెడీస్ చేస్తే ఒక్కసారిగా మ్యాజిక్ జరిగినట్టు అలా మారిపోయి వీళ్ళ జీవితం అంతా ఒక్కసారి మారిపోయి లైమ్‌లైట్‌లోకొచ్చేయడం ఏం జరగదు. తృతీయంలో బుధుడు వీక్‌గా ఉంటే ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల కొంతవరకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. బట్ సెల్ఫ్ ఎఫోర్ట్ వాళ్ళ కృషి, స్వయం కృషి చాలా ఎక్కువగా ఉండాలి. చెయ్యగలను, సాధించగలను నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటే అప్పుడు ఈ రెమెడీస్ యొక్క పవర్ కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను చెప్పే ఏ బుధుడికైనా ఒక రెమెడీ మాత్రం ఎప్పుడు చెప్తూ ఉంటాను. బుధుడికి సంబంధించిన మంత్రాన్ని నిత్యం చదువుకోవడము. అది చేసుకుంటూ ఉండాలి. కంపల్సరీగా చేయాలి. బుధుడికి సంబంధించిన మంత్రాన్ని నిత్యం చదవడము, లేదా నిత్యం చదవడానికి అవ్వకపోతే బుధవారమైనా చదవాలి. ఇక బుధ మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రము ఇటువంటి ఫలితాలు నెగెటివ్ రిజల్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రతిరోజు ఈ బుధ మహాదశ అయ్యే వరకు ప్రతిరోజు ఆ బుధ మంత్రం నిత్యం పఠించడం. లేదా బుధవారం చేసినా మంచిది. దీన్ని ప్రతిరోజు చేస్తే చాలా చాలా మంచిది. అంతే కాకుండా నిత్యం దుర్గామాతకి పూజ చెయ్యాలి. దుర్గామాతను నిత్యం పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. తృతీయంలో బుధుడు గనక నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటే. అంటే రవితో కలిసున్న ఈ విధమైన ఫలితాలేమైనా ఎదుర్కొంటూ ఉంటే నిత్యం దుర్గామాతను పూజ చేసుకోవాలి. లేదు ఎలా చేయాలో తెలీదంటే ఏదో ఒక ఆన్‌లైన్‌లో ఎన్నో కొన్ని స్తోత్రాలుంటాయి. అవి ప్లే చేసి దాన్ని నిత్యం వింటూ ఉండడం. ఆ విధంగా చేయడము. అంతేకాకుండా నానబెట్టిన పెసలను పావురాలకి లేదా పక్షులకి ఆహారంగా వేయడము. పక్షులకి ఎందుకెయ్యాలి అనుకుంటే ఇక్కడ తృతీయం అన్నది చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటటువంటి హౌస్ అనమాట. ఫాస్టెస్ట్ మూవ్‌మెంట్ ఉన్న హౌస్ అని చెప్తాం తృతీయంని. అంటే షార్ట్ ట్రిప్స్‌కి వెళ్ళాలి. ఓ 10 రోజులు ఫారిన్ వెళ్లి రావాలి. ఇటువంటివన్నిటికి థర్డ్ హౌస్ చూస్తాం. సో, ఎక్కువగా మూవ్‌మెంట్ ఉన్నటువంటిది ఫాస్ట్ మూవ్‌మెంట్ మార్కెటింగ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటాం. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. అటువంటి ప్రొడక్ట్స్‌కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ తృతీయ భావాన్ని చూస్తూ ఉండాలి. సో, ఈ తృతీయ భావం కనుక బావుంటే వాళ్ళు మార్కెటింగ్‌లో సక్సెస్ అవుతారు. సో, ఎక్కువగా పక్షులు ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటాయి గాబట్టి, నానబెట్టిన పెసల్ని పక్షులకి ఆహారంగా వేయడం లేదా పావురాలకి ఆహారంగా వేయాలి. ఉదయం వేస్తే చాలా మంచిది. ఈ విధమైన రెమెడీ చేయడం ద్వారా కూడా కొంతవరకు ఈ నెగటివిటీని తగ్గించుకోవచ్చు. ఈ రెమెడీస్ అన్నిటిని లాల్ కితాబ్ రెమెడీస్ అంటారు. ఇవి చేయడం వల్ల కొంతవరకు నెగటివిటీని తగ్గించుకోవచ్చు. లేదా పెంపుడు కుక్కలకి ఆహారం వేయడము. పెంపుడు కుక్కలకి ఆహారం వేయడము. ఈ విధంగా కూడా ఈ తృతీయ భావంలో బుధగ్రహ నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తే ఈ రెమెడీ చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ నెగటివిటీ నుంచి తప్పించుకొని పాజిటివిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు బుధగ్రహ శ్లోకం పంచాంగంలో ఉంటుంది. బుధగ్రహ శ్లోకం రోజు 17 సార్లు చదవడం. ఈ రెమెడీస్ అన్నీ ఫాలో అవుతే బుధగ్రహం యొక్క నెగటివిటీని తగ్గించుకోవచ్చు. బట్ ఏదైనా సరే చెప్పేదేంటంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎఫర్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ నేను సాధించగలనటువంటి ఆ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ ఫోకస్, కాన్సంట్రేషన్, మెమరీ పవర్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ రెమెడీస్ చేయడం వల్ల దాని యొక్క రిజల్ట్ చాలా బాగా చూడొచ్చు. ఈ రెమెడీస్‌లో ముఖ్యంగా నేను సజెస్ట్ చేసే రెమెడీ ఏమిటి అంటే ఫస్ట్ రెమెడీ బుధ మంత్రాన్ని నిత్యం పఠించడము. బుధ మహాదశ అయితే క్రమం తప్పకుండా 108 సార్లైనా నిత్యం చదివితే చాలా మంచిది.
రెండో రెమెడీ ఏంటి అంటే దుర్గామాతను పూజించడము. ఈ దుర్గామాతను పూజించడం ద్వారా కూడా బుధగ్రహం యొక్క బలాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక వేరే రెమెడీ ఇంకేంటి అంటే తర్వాత చెప్పే రెమెడీ పంచాంగంలో ఉండేటువంటి శ్లోకాల్లో బుధగ్రహ శ్లోకం రోజు 17 సార్లు చదవడము. ఈ రెమెడీస్ చేసుకుంటూ ఏదైనా మీకు ఇంకొక రెమెడీ కుక్కలకు ఆహారం వేయడం, పెంపుడు కుక్కలకు ఆహారం వేయడం లేదా పక్షులకి నానబెట్టిన పెసలను వేయడం. పెసలు ఎందుకంటే గ్రీన్ కలర్‌లో ఉంటాయి. పొట్టు తీయని పెసలు. పెసలంటే పెసరపప్పు కాదండి. పొట్టు తీయని గ్రీన్ కలర్‌లో ఉండే పెసలు నానబెట్టి అవి పక్షులకి లేదా పావురాలకు ఆహారంగా వేయడం. ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల బుధగ్రహం నుంచి వచ్చేటువంటి నెగటివిటీని తగ్గించుకొని లైఫ్‌ని కాస్త ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో 4థ్ హౌస్‌లో బుధగ్రహం ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనే అంశం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో కింద నంబర్ ఇవ్వడం జరిగింది డిస్‌ప్లేలో. దానికి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.